జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. గురువు బృహస్పతి దేవగురువు 2025 ఫిబ్రవరి నెల 4వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 12:40 వృషభ రాశిలో వక్రత్యాగం చేస్తున్నాడు. అనగా సక్రమ మార్గంలో వృషభ రాశిలోనే ఆయన ప్రయాణం చేస్తాడు. 2025 ఫిబ్రవరి 4వ తారీఖు నుండి 2025 మే 14 వరకు కూడా అనగా ఈ 100 రోజుల కాలంలో వృషభ రాశిలో గురువు బృహస్పతి సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తాడు. ఈ రకంగా వృషభ రాశిలో గురువు సంచారం ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎవరెవరికి గురుబలం ఉంది, ఎవరెవరికి గురుబలం తగ్గుతుంది, గురువు వల్ల మిశ్రమ ఫలితాలు ఏ రాశుల వారికి వస్తుంది అనే విషయాలు మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. మేషరాశి వారికి ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు వృషభ రాశిలో. ఈ గురువు భాగ్య వ్యయాధిపతి. ఈ కారణం చేత ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన ఒక శుభవార్త కానీ, కుటుంబపరమైనటువంటి ఒక సంతోషకర వార్తను కానీ మీరు అందుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పూర్వ పుణ్యం వల్ల ఈ 100 రోజుల కాలంలో 100% గురుబలంతో మీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి లాభభావంలో అనగా వృషభ రాశిలో 11వ భావంలో సంచరిస్తున్నారు. ఈ కర్కాటక రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు వల్ల వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కన్యారాశి వారికి భాగ్యభావంలో గురువు సంచరిస్తున్నాడు వృషభ రాశిలో. వీరికి చతుర్థ సప్తమాధిపతి. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు కానీ, జీవిత భాగస్వాములతో సఖ్యత కానీ, వ్యాపార భాగస్వాములతో అనుకూల వాతావరణం కానీ, లేకపోతే సమాజంలో మంచి గుర్తింపు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది 100% గురుబలంతో కన్యారాశి వారికి. వృశ్చిక రాశి వారికి సప్తమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. వీరికి ద్వితీయ పంచమాధిపతి గురువు. ఈ కారణం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వృశ్చిక రాశి వారు 100% గురుబలంతో. మకర రాశి వారికి పంచమ భావంలో గురు సంచారం సాగుతోంది. ఈ మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి గురువు. జన సహకారం బాగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, సంతానము, సంతోషకర వాతావరణము, ఇవన్నీ మీరు ఈ 100% గురుబలంతో మకర రాశి వారు ఆనందాన్ని పొందగలుగుతారు. ఇక 50% గురుబలంతో మిశ్రమ ఫలితాలు అందుకునేటువంటి రాశులు సింహరాశి వారికి దశమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. ఈయన పంచమ అష్టమాధిపతి. కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని అతి కష్టం మీద మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది. ఆ పనికి శ్రమకు తగిన ఫలితాన్ని కూడా పొందగలుగుతారు సింహరాశి వారు 50% గురుబలంతో. కుంభరాశి వారికి చతుర్థ భావంలో గురువు సంచారం జరుగుతోంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు వల్ల మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో లాభాలు, కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరగడం వల్ల మీరు మిశ్రమ ఫలితాలు పొందగలుగుతారు 50% గురుబలంతో. వృషభ రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం సాగుతోంది. ఈయన అష్టమ లాభాధిపతి. కొన్ని సందర్భాల్లో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని, కొన్ని పనుల్లో ఆటంకాలని ఇస్తాడు. అలాగే రావాల్సిన ఆదాయం కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా ముందుకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆటంకంతో వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి 50% మిశ్రమ ఫలితాలు గురుబలం వల్ల వీరికి లభిస్తుందని చెప్పవచ్చు. ఇక పూర్తిగా గురుబలం లేనటువంటి రాశులు ఏవి అని కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి వ్యయములో గురువు సంచారం కొనసాగుతోంది. సప్తమ దశమాధిపతి గురువు కావడం వల్ల కొంతమంది మంచి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వస్తాయి. విపరీతమైనటువంటి సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తోంది. పూర్తిగా గురుబలాన్ని కోల్పోతారు ఈ 100 రోజుల కాలంలో. తులారాశి వారికి అష్టమ గురువు వృషభ రాశిలో గురువు సంచారం జరుగుతోంది. వీరికి తృతీయ షష్టాధిపతి గురువు కావడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు పడతారు. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. మీరు పూర్తిగా గురుబలాన్ని కోల్పోతారు. ధనస్సు రాశి వారికి షష్టమంలో గురు సంచారం కొనసాగుతోంది. ఈ జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి ఈ గురువు ధనస్సు రాశి వారికి ఆర్థిక సమస్యలను ఇస్తారు. కుటుంబంలో దుబారా ఖర్చులు ఇస్తాడు. అలాగే పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వహించలేకపోతారు. ఈ రకంగా పూర్తిగా గురుబలాన్ని కోల్పోతారు ధనస్సు రాశి వారు.
ఇక మీనరాశి వారికి తృతీయ భావంలో గురు సంచారం వల్ల ఈ గురువు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి కావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, జన సహకార లోపం స్పష్టంగా ఉంటుంది, ఎంత కష్టపడినా తగినంత గుర్తింపు లేకపోతుంది. ఈ రకంగా మీనరాశి వారికి ఈ 100 రోజుల కాలంలో గురుబలాన్ని కోల్పోతారు. మరి ఈ గురుబలాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో ఈ మిథున, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశుల వారు, అలాగే మిశ్రమ ఫలితాలతో గురుబలం 50% ఉన్నటువంటి ఈ సింహరాశి వారు, కుంభరాశి వారు, అలాగే వృషభ రాశి వారు, వీరందరూ కూడా గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళడం, అనగా హయగ్రీవ స్వామి ఆలయానికి కానీ, దక్షిణామూర్తి ఆలయానికి కానీ, లేక దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళడం, అక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, పసుపు వర్ణపు పూలమాలను సమర్పించడం, అలాగే పసుపు వర్ణపు పండ్లను, అరటి పండ్లను వాటిని నైవేద్యంగా సమర్పించడం, శనగలను నైవేద్యంగా సమర్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీరు గురుబలాన్ని పొంది మరింతగా సంతోషంగా ఉండగలుగుతారు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఈ విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మరింతగా గురుబలంతో ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.